పసిబిడ్డగా నువ్వు మాతో ఈ అడవుల్లో తిరగటం ప్రమాదకరమని సిద్ధవనం దగ్గర ఉన్న పాదఘట్టంలో పెరిగేలా చేశాడు ఆచార్య. నీ కంట పడకపోయినా ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ నీ ఎదుగుదల చూసి సొంత బిడ్డలా మురిసిపోయేవాడు. అక్కడ క్షేమంగా సంతోషంగా ఉన్న నీకు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎలా ఎదురుపడాలా అని ఆలోచించేవాడు. నిన్ను కాపాడటానికే ఉన్నాడేమో. ఆపదలో ఉన్న నీ దగ్గరకు సరైన సమయానికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. మా శంకరన్న కోరిక మేరకు సరైన సమయం చూసి నేను దళంలోకి ఆహ్వానించి ఉద్యమ స్ఫూర్తి నింపాలనుకున్నా. నీ రక్తంలోనే ఉందేమో. ఇక్కడికొచ్చే ముందే అన్యాయంతో పోరాటం మొదలుపెట్టావు. నా బిడ్డ ఉద్యమంలోకి రావాలన్నా మా శంకరన్న కోరిక నెరవేరే రోజు వచ్చింది. దళంలోకి స్వాగతం కామ్రేడ్, స్వాగతం. ఆచార్య పాయింట్ బ్లాక్ లో దొరికాడు. వీళ్ళ కాపాడలేం. వెళ్తే అందరూ ప్రమాదంలో పడతాం. మీ దళం అంతా ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసు. బయటికి రమ్మని చెప్పు. బయటికి రమ్మని చెప్పు. దళంలో కొత్తగా చేరావు కాబట్టి నువ్వు కొన్ని తెలుసుకోవాలి. ఈ పోరాటంలో కొందరి ప్రాణాలు పోవటం సహజం. సున్నితంగా తీసుకొని ఆవేశంతో ప్రవర్తించడం మన సిద్ధాంతం కాదు కామ్రేడ్. ఆవేశం కాదు, ఎదురుడి ప్రాణాల ఆపదలో ఉంటే మన ప్రాణాల్లో పణంగా పెట్టైనా కాపాడాలనేదే. సమాజ స్థాపన కోసం మనం చేసే ఈ పోరాటంలో ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమవ్వాలి కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం. తండాలన్నా అంతా అయిపోయిందన్నా. పచ్చని అడవి తల్లిని ఆబాసు పాలు చేసి మమ్మల్ని అందరినీ ఇలా రోగాలు పట్టు పడేశారన్నా. అడవిలో ఏదో ఖరీదైన ఖనిజం ఉందని తవ్వకాలు మొదలు పెట్టారు. నేల నీరు కలుషితం అయిపోయి చాలా మంది చనిపోయారన్నా. ఆపుదామని అంత ప్రయత్నం చేసినా కొంతమందిని దారుణంగా నరికి చంపేశారు బాబు. అడవి పట్టిన లోనికి లాక్కెళ్ళి హింసించి పనులు చేస్తున్నారు బాబు.
రాజేంద్ర అడవిలోకి ఆచార్య దళం వచ్చిందంట. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? వచ్చారు. నువ్వు ఇలా లోడ్ అంతా పంపించేసాయి. అంతా కొంచెం బద్ధకంగా ఉందమ్మా. ఇల్లు టీ తీసురాపో. నిదానంగా వచ్చింది కాక డ్యూటీ చేయకుండా ఏంద్రా ఎక్కచెక్కలో. రాత్రి తాగిన మందు దిగలేదా? ఏంటి అలా మాట్లాడు? అన్నా ఆచార్య గారు సారీ ప్రసాద్ గారు, నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడం ఏంటండి? అరే తాగొచ్చావా అన్నాడు. నేను చాలా హర్ట్ అయ్యాను. రామ్ గారు నేను మాట్లాడుతున్నాగండి. మాట్లాడండి. ఏయ్, ఏంటి అలా ఫోన్ చేశాడు? పొద్దున బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయి మీ వాడిని అయ్యో మధ్యలో వస్తాడు. రామ్ గారు ఏమండి? మాట్లాడుతున్నాగా. ఏంటండి మాట్లాడతా చెప్పి వేసేస్తాను. ఏంటండి ఈ గుండు గారు మధ్య మధ్యలో వస్తాడు. మీరు కొంచెం కంట్రోల్ ఉండండి. ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. మేము వెళ్ళి మా డ్యూటీ మేము చేసుకుంటాం. జై హింద్. రండి సార్. చూస్తారేంట్రా? పట్టండి. రాజేంద్ర మేస్త్రి ఎందుకయ్యా వృధా ప్రయత్నం? ఈ పడియే పోయి ఉంటాడు. టిప్పర్లేసి పంపించేసాయి. దరిద్రం వదిలిపోద్ది. ప్రసాద్ గారు ఏంటండి ఆఫీసం మళ్ళీ వేస్తారు? ఆ కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి రామ్ గారు. ప్రసాద్ గారు ఇటు రండి, నేను మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళని- ఏంటి రామ్ గారు ఈ ఆవేశం? అదేంటి ప్రసాద్ గారు మీద వెతుకొస్తాడు? అరే మాట్లాడగాలి ఇలా పుష్ చేస్తారా? ప్రసాద్ గారు ఏంటండి ఏటాలు? రండి, నేను కావాలని పొడవలా. వాడొచ్చి కూర్చున్నాడు. టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు కదా. సారీ అమ్మా, సారీ. ఓకే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? సెక్యూరిటీ వాళ్ళు వీలేనా? సార్ పొద్దున్న మేము డ్యూటీకి వస్తుంటే నక్సల్స్ మమ్మల్ని కట్టేసి మా యూనిఫామ్ తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఆచార్య దళం అనుకుంటా సార్. జగదల్పూర్ అడవుల్లో మన మైన్కి నక్సల్స్ వచ్చి మన వాళ్ళని చంపేసి ఆదివాసి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారంట. ఆ అడవే కాదు, మనం ఇంకా ఏ అడవిలో అడుగు పెట్టినా అందరినీ నరికేస్తామని చెప్పారంట. ఈ విషయం బయటికెళ్లేలోపు అందరినీ ఆ అడవిలోనే పాతేయాలి. ఆ అడవి నాకు ఎలాగైనా తిరిగి కావాలి కిల్లా. అలా కాదురా, ఇది ఇక్కడ పెట్టు. అంతే. అడవిలో మైనింగ్ ఆపటం వల్ల అటు నుంచి ఏదో ఒక రియాక్షన్ ఉండొచ్చు. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి ఆచార్య.
నిన్న తీసుకొచ్చిన పిల్లల దగ్గర మైనింగ్ వాళ్ళ మ్యాప్ ఒకటి దొరికింది ఆచార్య. ఈ అడవి తర్వాత వాళ్ళు చేయబోయే మైనింగ్ సిద్ధవనంలో, మా పాదఘట్టం ఉన్న సిద్ధవనంలో. మైనింగ్ వల్ల జరిగే నష్టం ఈ అడవిలో నేను కళ్ళారా చూశాను. అలాంటి నష్టం మా పాదఘట్టానికి జరుగుతుందనే ఊహే భయంగా ఉంది ఆచార్య. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి రుణపడి ఉండాలంటారు. నన్ను పెంచిన పాదఘట్టానికి అంతకన్నా ఎక్కువే రుణపడి ఉన్నాను ఆచార్య. ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి క్షణం నువ్వు చేసే పోరాటమే నాకు స్ఫూర్తి. అదే స్ఫూర్తితో తిరిగి వెళ్ళి నా వాళ్ళకి అండగా ఉంటాను ఆచార్య. పసికందుగా చూశాను. పరిణితి చెందిన అసలైన కామ్రేడ్ని ఇప్పుడు చూస్తున్నాను. అలాగే వెంటనే బయలుదేరు. సూర్య అన్న అడవి దాటే వరకు తన వెంటే ఉండండి. అలాగే. బయలుదేరు కామ్రేడ్. లాల్ సలాం. లాల్ సలాం.